79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ సత్యసాయి జిల్లాలో ఉగ్రజాడలు అలజడి రేపాయి. ధర్మవరంలో ఇంటెలిజెన్స్ అధికారులు జరిపిన తనిఖీలు సంచలనం సృష్టిస్తున్నాయి. నూర్ అరెస్టుతో ధర్మవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ ఎవరతను, ఎంతకాలంగా ఉంటున్నాడు అన్న చర్చ జరుగుతోంది. ధర్మవరంలో ఉగ్రజాడలు, ఇంటెలిజెన్స్ తనిఖీలతో ఉలిక్కిపాటు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇంటెలిజెన్స్ అధికారులు జరిపిన తనిఖీలు సంచలనం రేపుతున్నాయి. నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్కు ఫోన్లు చేస్తూ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో సోదాలు చేసి కొన్ని అనుమానాస్పద వస్తువులు, 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల రాయచోటిలో కూడా ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది. కోట కాలనీలో నూర్ మహమ్మద్ను ఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతను పాకిస్తాన్కు ఫోన్లు చేస్తూ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్కు లింకులను గుర్తించారు. భారత్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నాడు. పాక్ ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ యాక్టివ్ మెంబర్గా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు ధర్మవరం మార్కెట్ వీధిలో టీ కొట్టులో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టారు. జైషే మహమ్మద్ ఇతరులతో నూర్ అహ్మద్ ఆన్లైన్ కాల్స్ జరిపినట్టు పసిగట్టారు. గత కొంతకాలంగా నూర్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు నూర్ మళ్లిస్తున్నట్లు ఐబీ గుర్తించింది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.